హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేసే ఆఫ్టర్ లాంగ్ టైం అయిపోయిందనమాట. అండ్ ఫైనలీ చాలా రోజుల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ గిరి ప్రదక్షిణకి మేము బయలుదేరాము. అయితే గిరి ప్రదక్షిణ వీడియో అన్నది ఇది నాది సెకండ్ టైం నేను అప్లోడ్ చేయటం. లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియోస్లోని సెకండ్ టైం అనమాట. యాక్చువల్లీ నేను వెళ్తున్నది అయితే ఇది ఫోర్త్ టైం వెళ్ళాను. కానీ కంటిన్యూస్గా అయితే 3 ఇయర్స్ వెళ్ళాను. కానీ లాస్ట్ ఇయర్ ఈ ఇయరే నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఫైనలీ మేమైతే ఒక 5:30, 5 కల్లా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. అండ్ అక్కడికి వెళ్ళేసరికి అయితే ఇంక చెప్పనక్కర్లేదు, ఫుల్గా జనాలు అప్పటికే చాలామంది కంప్లీట్ చేసేస్తున్నారు కూడా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి చాలామంది స్టార్ట్ చేసేసారు నడక అన్నది. అండ్ ఈ బ్లాక్ అయితే చూసారు కదా, సింహాచలం ఆర్చ్ ఇక్కడైతే బ్లాక్ చేసేసారు, అసలు వెళ్ళటానికి అన్నది ఆప్షన్ లేదు. ఈ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ కూడా పార్కింగ్ ప్లేసెస్ ఇచ్చారు. అయితే మేము కొంచెం వేపకుంటా అటువైపు సందులు తిరిగేసి వెళ్ళామన్నమాట. ఫైనల్లీ పైన పెట్రోల్ బంక్ ఒకటి ఉంటుంది, టెంపుల్ కొంచెం దగ్గరలోనే, అక్కడ బ్యాక్ సైడ్ మేము వెహికల్ పార్క్ చేసేసాం. ఇంకా పార్క్ చేసేసి చూసారు కదా జనం, అసలు ఎటు చూసినా జనం, అసలు ఖాళీ ప్లేస్ అనేది ఎక్కడ దొరకలేదు. అసలు అడుగు వేసుకుని నడవాల్సి వచ్చిందనమాట. అండ్ మేమైతే 7:30కి స్టార్ట్ చేసాము నడవడం. 7:35 అలా అయిందనమాట స్టార్ట్ చేసాము. ఇంకా అడవివరం, ఆర్లవ ఇవన్నీ తిరిగామన్నమాట. అక్కడ వరకు చాలా హుషారుగా నడుస్తూ ఉన్నాము. మొత్తానికి అయితే మాత్రం చాలా హుషారుగా నడిచాము. కానీ అసలు ఎప్పుడు వస్తుందిరా బాబు అని అలా చూస్తూ ఎంత నడిచినా తరగదు అసలు, ఎందుకో తెలీదు. 32 కిలోమీటర్స్ మ్యాటర్, అది చాలా పెద్ద మ్యాటర్ అసలు చెప్పాలంటే. ఎంత మ్యాటర్ అయినా కూడా మరీ అసలు ఎంత నడుస్తున్నా తరగనంత దూరం పెరుగుతూ ఉంటుంది. అదే గిరి ప్రదక్షిణ స్పెషాలిటీ అనమాట. అండ్ మేమైతే చూసారు కదా స్వీట్ కార్న్ కొనుక్కొని తింటున్నాం అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలా తినుకుంటూ వెళ్తూ ఉంటే అసలు టైం కూడా తెలియదు కదా, అందుకని చెప్పేసి అలాగా వెళ్తూ ఉన్నా. ఫైనల్లీ ఇక్కడ హనుమంత్ వాక్ దగ్గర ఆంజనేయ స్వామిని చూడగానే మా ఆయన 2 చేతులు ఎత్తేసి ఇంకా దండం పెడుతున్నారు అనమాట. నేను కూడా అసలు చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోతాం ఇక్కడికి వచ్చిన తర్వాత. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అమ్మయ్య ఇంత దూరం వచ్చేస్తాం, ఇంకొంచెం దూరమే అనుకున్నట్టు వచ్చేస్తాం అనమాట. చాలామంది హనుమంత్ వాక్ నుంచి రైట్ సైడ్ వెళ్తూ ఉంటారు, అటు సైడు వెళ్తూ ఉంటారు చాలామంది. అంటే ఈ కైలాసగిరి కొండ తిరగరు అనమాట. కానీ మేమైతే మాత్రం కైలాసగిరి కొండ కూడా తిరుగుతాము. యాక్చువల్లీ ఫోన్లోని ఛార్జ్ లేదు, అండ్ ఎక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ లేదు. సో అందుకని చెప్పేసి మేమైతే నేను కొంతవరకు ఎంతవరకు షూట్ చేయగలుగుతానో అంతవరకు షూట్ చేశాను. జనాలు అయితే ఈ ఇయర్ అసలు ఎప్పుడు నేను వెళ్ళిన 3 టైమ్స్ నాకు ఇంత జనం ఎప్పుడు కనిపించలేదు. యాక్చువల్లీ మేము చాలా లేట్గా స్టార్ట్ చేస్తాం, ఈ ఇయరే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసాము. కానీ ఇంత జనంలో ఇలా ఇరుక్కుపోతాం అనుకోలేదు. అంత జనంలోనే ఇరుక్కుపోయాము. ఇంకా అలా మెల్లిగా నడుస్తూ ఉన్నాము, ఎందుకంటే అడుగులో అడుగు వేయాల్సి వచ్చింది, చాలా జనం ఉన్నారని చెప్పాం కదా. ఈ ఇయరే ఇంకా నెక్స్ట్ ఇయర్ మాత్రం స్టార్ట్ చేస్తే చాలా లేట్గా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. ఇంకా అలా హైవే మీద నుంచి నడుస్తూ ఉన్నామా, తెల్లవారిపోయిందండి, 5:30 అలా అయిపోయింది. ఇంకా మొత్తానికి ఫైనల్గా కంప్లీట్ చేసేసాం. 10:15 అయ్యిందనమాట. ఫుల్గా ఎండకి దొరికిపోయామన్నమాట. ఇంక మొత్తానికి అయితే మా ఈ దర్శనం అనేది చాలా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.